సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ సినిమా చూసారా? సినీ బ్రహ్మ స్టీఫెన్ స్పిల్బర్గ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తమ దేశానికి చెందిన ఒక సైనికుడిని కాపాడుకునేందుకు అమెరికా యుద్ధంపై యుద్ధం చేస్తుంది. సేమ్ సీన్ రియల్ గాను జరిగింది. ఇరాన్ భూభాగంలో అమెరికాకి చెందిన F-15 స్ట్రైక్ ఈగిల్ కుప్పకూలింది. విమాన ప్రమాదంలో సిబ్బంది ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. అతడిని సేవ్ చేయడానికి అమెరికా సైన్యం భారీ యుద్ధం చేసింది. ప్రమాదం తర్వాత ఇరాన్ పర్వత ప్రాంతంలో చిక్కుకుపోయిన అధికారి గాడ్ ఈజ్ గుడ్ అంటే దేవుడు గొప్పవాడు అనే 3 పదాల రేడియో సందేశం పంపించారు. ఈ మెసేజ్ ని అమెరికా బలగాలు మొదట నమ్మలేదు. తమ బలగాలను ఉచ్చులోకి లాగేందుకు ఇరాన్ దళాలే ఈ నకిలీ సిగ్నల్స్ పంపుతున్నాయని భావించారు. విమానం నుంచి బయటకు దూకిన తర్వాత గాయపడిన వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్ పర్వత ప్రాంతంలో ఒక పగులులో దాక్కున్నారు. 24 గంటలకు పైగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించాడు. అతని కోసం వేలాది మంది ఇరాన్ సైనికులు, స్థానిక పౌరులు గాలిస్తున్నారని, పట్టించిన వారికి బహుమతులు కూడా ప్రకటించారని ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలో సుమారు 200 మంది ప్రత్యేక దళాలతో అమెరికా అత్యంత సాహసోపేతమైన రాత్రిపూట రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. కొన్ని గంటల ఆపరేషన్ తర్వాత యుఎస్ మిలిటరీ అతడిని కాపాడింది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో CIA చేపట్టిన డిసెప్షన్ ఆపరేషన్ కీలక పాత్ర పోషించింది. ఆ అధికారి దొరికాడని, అతడిని భూమార్గంలో తరలిస్తున్నారని ఇరాన్లో తప్పుడు సమాచారాన్ని CIA ప్రచారం చేసింది. దీంతో ఇరాన్ దళాలు తప్పుదోవ పట్టి అసలు ప్రదేశం నుంచి దృష్టి మరల్చాయి. అదే సమయంలో చిక్కుకుపోయిన అధికారి తన ఆచూకీ బయటపడకుండా ఉండేందుకు బీకాన్ ను పరిమితంగా వాడుతూ ఒక సురక్షిత ఎన్క్రిప్టెడ్ పరికరం ద్వారా అమెరికా దళాలతో సమన్వయం చేసుకున్నాడు. ఈ ఆపరేషన్ లో ఇజ్రాయెల్ కూడా పరిమితంగా సహాయపడిందని ట్రంప్ వెల్లడించారు. రెస్క్యూ ప్రదేశం వైపు వస్తున్న ఇరాన్ దళాలను నెమ్మదింప చేయడానికి ఇజ్రాయెల్ వైమానిక దళం ఒక దాడి చేసిందని, అలాగే ఇరాన్ సైనిక కదలికలపై సమాచారాన్ని అందించిందని ఆయన తెలిపారు. పూర్తి సమాచారం అందిన తర్వాత తాను రెస్క్యూ మిషన్ కు అధికారం ఇచ్చానని, ఆపరేషన్ విజయవంతమైనట్లు ట్రూత్ సోషల్లో ధృవీకరించానని ట్రంప్ ప్రకటించారు.